ఫస్ట్ అయితే చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ పిక్చర్‌లో కనిపించినట్టు మీ చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. తర్వాత వేస్ట్ అనమాట. మీ బాడీలో అప్పర్ బాడీలో కొంచెం సన్నగా ఎక్కడ ఉంటుందో దాన్ని వేస్ట్ అంటారు. అక్కడ రౌండ్‌గా తీసుకోవాలి. తర్వాత అప్పర్ చెస్ట్ తీసుకోండి పిక్చర్‌లో లాగా. ఇక్కడ వచ్చేసి లోవర్ చెస్ట్ అనమాట. చెస్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ తీసుకోవాలి. ఆల్సో ఇప్పుడు మీకు లోవర్ చెస్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ తీసుకోమన్నాను కదా! షోల్డర్ నుంచి అక్కడ వరకు కూడా ఒక మెజర్మెంట్ తీసుకోండి. ఎక్కడైతే చెస్ట్ ఎండ్ అవుతుందో చెస్ట్ మీద నుంచి తీసుకోవాలి. స్ట్రెయిట్‌గా కాదు, కర్వ్ లాగా వచ్చిద్ది. చెస్ట్ మీద నుంచి కిందకి చెస్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో తీసుకోవాలి. లెంత్ వచ్చేసి క్లయింట్‌ని బట్టి 13, 14, 15 అలా వేరీ అవుతుంది. ఆ లెంత్ దగ్గర రౌండ్ మెజర్మెంట్‌ని మనం వేస్ట్ మెజర్మెంట్‌గా కన్సిడర్ చేస్తామన్నమాట. 15 ఇంచెస్ వచ్చిందనుకోండి, షోల్డర్ నుంచి 15 ఇంచెస్ దగ్గర పెట్టి అక్కడ రౌండ్ ఎంత వచ్చిందో దాన్నే వేస్ట్ మెజర్మెంట్ అనమాట. అదే ఇప్పుడు మనం లెంత్ మార్క్ చేసుకుంటున్నాము. ఏదైనా లెంత్ ఎనీ లెంత్ 15 అంటే 1 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. కింద స్టిచ్చింగ్ బార్డర్ 1/2 ఇంచ్, పైన స్టిచ్చింగ్ బార్డర్ 1/2 ఇంచ్ కోసం. ఫస్ట్ అటువైపు స్ట్రైట్‌గా ఒక లైన్ గీసుకున్నాను చూడండి. క్లాత్ అటు ఇటు స్ట్రైట్‌గా ఉండాలని, క్లాత్ సరిగా ఉండడానికి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ గీసేసుకుంటున్నాను.